ఎల్నినో ఎఫెక్ట్ కనపడతా ఉంది 2026, 27 సంవత్సరానికి సంబంధించి. ఇదే ఎఫెక్ట్ 1982, 83లో కూడా ఉంది. అప్పుడు ఎన్టీఆర్ అధికారంలో రావడానికి వర్షాలు బాగా లేకపోవటం, దాంతో పాటుగా పంట నష్టం పెద్ద ఎత్తున జరగటం, పంటలు అనుకున్న స్థాయిలో పండించలేకపోయారనేది చెప్పక తప్పదు. సో ఇట్లాంటి ఎఫెక్ట్స్ భారతదేశంలో 97, 98లో వచ్చింది. 82, 83 ఎన్టీఆర్ అందుకోసం అధికారంలోకి అంత ఎక్కువ సీట్లతో ర్యాపిడ్గా వచ్చాడు. ఇతర రాజకీయ కారణాలతో పాటు ప్రకృతి పర్యావరణం కూడా కోపం ఉన్నది. 97, 98లో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. 2002లో కూడా ఋతుపవనాలు తక్కువ ఉన్నాయి. 2015, 16లో కూడా ఋతుపవనాలు తక్కువ ఉన్నాయి. 2026, 27లో కూడా సేమ్ సిచ్యువేషన్. సో ఏమైనా ఋతుపవనాలు కరుణించి వస్తే చెప్పలేము. సముద్రంలో ఇదై పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్లనే ఈ పరిస్థితులు ఉదయించినాయని తెలియజేసుకుంటూ, ఎన్టీఆర్ అధికారంలో రావడానికి సో ఎల్నినో ఎఫెక్ట్తో పాటుగా పంట నష్టం, పంటలు అగ్రికల్చర్ ప్యాటర్న్లు సరిగా పంటలు పండకపోవటం ఎఫెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడి ఆ విధంగా ఎన్టీఆర్కి అన్ని సీట్లు అంత మెజారిటీ వచ్చిందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, ఇది సైన్స్. నాకు వ్యక్తిగతంగా ఎన్టీఆర్ దగ్గర కాదు, దూరం కాదు. నేను నా ఫ్యామిలీస్ ఉన్న పార్టీల ప్రకారం తెలుగుదేశానికి కూడా ఓటేశాం, కాంగ్రెస్కి ఓటేశాం. టెక్నికల్గా మా కర్తవ్యాలు మేము నిర్వర్తించుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. సో అందుకోసం ఉన్న చరిత్రని చెప్పటం, మీ దృష్టికి తీసుకురావటం నా ఉద్దేశం తప్పితే మరొకటి కాదు అనేది తెలియజేసుకుంటాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా, మిత్రులారా.